సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలను తెలుసుకోవడం. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాం. జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మాయికి ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలని లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా ఇప్పుడే నన్ను కూడా మన వాళ్ళు అడిగారు. త్వరలోనే పాలకవర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతో పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేశారు, అనేక మంజూరులు కూడా ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు. వారితో సమీక్ష ఉన్నప్పుడు మరింత అభివృద్ధి చేయడానికి, మరింత మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడానికి మా వంతు సహకారం మేము ప్రభుత్వ పరంగా, దేవాదాయ శాఖ పరంగా, మరి పాలక మండలికి, అధికారులకు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరింత మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు కల్పించాలనేది లక్ష్యంగా ఉంది.